తెలుసు కదా ఒక్కడు మిగిలాడు మై లాస్ట్ ఫిల్మ్ అట్ దట్ టైం ఆ బ్రేక్ ముందు హీ గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్ అండ్ మళ్ళీ నా కంబ్యాక్ ఫిల్మ్ వీఆర్ యాక్టింగ్ టుగెదర్ క్రేజీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కదా. నాకు బాధ ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా చేయాల్సింది, అవును అది తృప్తిగా తప్పింది. అసలు హ్యాపీ ఏంటంటే హీస్ బ్యాక్ అగైన్. ఐ వాజ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. అంటే మనోజ్ ఎందుకు మానేసాడు అని చెప్పి బాధ వచ్చేసింది నాకు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. హీస్ కమ్ బ్యాక్. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్స్ హీ కెన్ బి వన్ ఆఫ్ దోస్ ఫేసెస్ ఆఫ్ Telugu film industry. He's got the potential. I'm like very happy for his comeback. Actually, I was waiting for it. Always Thank you. And మీ గురించి చెప్పాలంటే ప్రతినిధి వాజ్ వన్ ఫిల్మ్ విచ్ ఐ గాట్ దట్ టుక్ మై బ్రెత్. నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్టు, ఐ వాజ్ బ్లోన్. అంటే ద థాట్, క్రేజీ థాట్, చాలా బాగుంది. అండ్ ఆల్సో యువర్ ప్రెజెన్స్ విత్ యువర్ వాయిస్ వాజ్ సో పవర్ఫుల్. అస్సలు ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ మా సాయిబాబు గురించి చెప్పాలంటే యాక్టింగ్ కోర్స్లో ఎంతైతే తను లౌడ్గా చేసేవాడో, ఏంటి అబ్బాయి లౌడ్గా చేస్తానని చెప్పి అనిపించింది. కానీ సినిమాలు చాలా బాగుండేది. అల్లుడి సీన్ కానీ అదేంటి రాక్షసుడు, ఐ వాజ్ బ్లోన్ బై హిస్ పవర్. అంటే దట్ గై హూస్ లౌడ్ ఆల్వేస్ సడన్ కట్ చేసి సటిల్ యాక్టింగ్ చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే అల్లుడి సీన్ లో ఆమె చూసింది ఏంటి, తన యాక్షన్ సీక్వెన్స్ అని చూసాం. సో అదే ఓకే తను బాగా చేస్తాడు, ఇలా వియట్నాం చేశాడు నాతో పాటు అనుకున్నాను. యాక్టింగ్ వైజ్ బ్యారీ జాన్ చేశాడు బాంబేలో. ఎక్కడ చేస్తారా బాబు, లౌడ్గా చేస్తాడు అబ్బాయి అనుకుంటే రాక్షసుడిలో చంపేశాడు. ఇది వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశాడు. He's done a very like చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమా. He will look like a man. The guy from the boy is become man. Good, very good. సాయిబాబు నుంచి సాయిబాబు మీ అందరు నాకు ఇంక మీరే బాబు బాబు అని పిలిచాను. బాబు బాబు అని పిలిపించుకోకు, మ్యాన్ మ్యాన్ అని పిలిపి. మాకు అలవాటు మ్యాను మమ్మల్ని బాబు ఎవరు పిల్లరు, మేము నో పిలిపించుకోవడం. And the changeover after Virupaksha ఇప్పుడు ఈ సినిమాకి ఐ యామ్ సీయింగ్ హిమ్ జిమ్ లో ఫస్ట్ గ్లిమ్స్ వదిలారు కదా, దాంట్లో అయితే నేను డైలీ మార్నింగ్ జిమ్ లో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తానే ఎండ్ చేసే లోపల నేను వెళ్ళిపోతూ ఉంటాను. వరడు డైలీ బాగా చేస్తున్నాను. బట్ వాట్ ఎ కమ్ బ్యాక్ బాబే విత్ ద బాడీ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ నువ్వే నా ఇన్స్పిరేషన్. ఐఎమ్ ట్రైంగ్. ఇప్పుడు నువ్వే అందరికి జిమ్కి రావాలి కదా, మీ వదిలితే వస్తాడు. ప్రమోషన్ అంటాడు, రావట్లా. వదిలేదు అయిపోయింది కదా, ఇంక వచ్చేయడమే. నన్ను లేకపోతే అలాగే. How did you feel the trailer? చాలా బాగుంది. అంటే లైక్ ఐ సా దట్, అంటే ఫస్ట్ నుంచి బ్రదర్స్ అనుకున్నా, బట్ ఫ్రెండ్స్ అని తెలిసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. అంటే చిన్న చేంజ్ ఓవర్ ఫ్రమ్ వాట్ వీ సా ఫ్రమ్ బ్రదర్స్ అని చెప్పి అనుకున్న దానికి టోటల్ క్రాస్ ఓవర్. అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ విల్ బి లైక్ డెఫినెట్లీ థిక్కర్ దెన్ బ్లడ్. ఐ ఫీల్ దట్. ప్రమోషన్స్ మమ్మల్ని కాదని చెప్పకుండా దొంగతనంగా వాళ్ళిద్దరు మాత్రం సీక్రెట్ వెళ్ళిపోయి ప్రమోటింగ్లు ఇద్దరు కలిసి డాన్స్ సాంగ్ చేశారు, మళ్ళీ సినిమా సాంగ్ బయట రీల్స్. వీళ్ళు గార్డెన్ లోను, బయట థియేటర్ లోను, అదే ఇన్స్టాగ్రామ్ వీళ్ళండి. మాతో కూడా చేస్తాం, మాతో ఎందుకు చేయలేదు స్టెప్ లో. గిచ్చమాక్ కాదు, డమ్డమారే మా 3 సాంగ్ మన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ ఏం చేస్తారు. గిచ్చమాక్ కాదు, మన డాన్స్ ఉండదు. నేను ఆవిడ కాదు, డమ్డమరే సాంగ్ ఉంది, అబ్బాయిలు చేసిన సాంగ్ ఉంది కదా సినిమాలో, మేము చేయవండి చేసిన సాంగ్. అది దాంట్లో మీరు గిచ్చారు కదా. లే ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. కాదు దాంట్లో నువ్వు గిచ్చావు కదా, రోహిత్ గిచ్చడు. అందుకని ఈయన గిచ్చుకుంటూ కూర్చుంటాడు. ఆయన ఒక గిచ్చుకోలేదుగా. నువ్వే పడదు కదా, అందుకే చూసి ఆయనకంటే పెళ్ళి అయిపోయింది, ఆయనకి అవ్వబోతుంది, నాకేం అవ్వదు. నీకు నువ్వు చాలా పెద్ద స్కెచ్ చేశారు, పెద్ద స్కెచ్ చాలా భారీగా. మినిమం మహారాణి
రాసుకో. తప్పలేదుగా, ఆ మాత్రం ఉండాలి. ఉండాలి. మహారాజుకి రాకపోతే అలాగా. ఎంతైనా మన తమ్ముడు కదా, బుల్లి తమ్ముడు. బిల్లి తమ్ముడు. కాదు, నీకు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా? కొత్త ట్రెండ్ ఏంటిది? సాయిబాబు స్టార్ట్ చేసాడు. మామూలుగా నీకు తెలీదా? ఏంటిది? రిలీజ్ కాకముందరే సెలబ్రేషన్స్. ప్రీ సెలబ్రేషన్, ప్రీ రిలీజ్ విన్నావు, ప్రీ టీజర్ విన్నావు, ప్రీ పోస్టర్ విన్నావు, ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్. ఎవరు తమ్ముడు నీకు జాతకం చెప్పిన మహర్షి. సో సినిమా అయిపోయిన తర్వాత తమ్ముడు, సినిమా హ్యాపీనెస్ అయిపోయిన తర్వాత బయట 3 hours బయటికి వెళ్ళాడు ఇంకో హ్యాపీనెస్ కోసం. ఎక్కడికి వెళ్ళావు? మీరు ఏంటన్నా మీరు అసలు బాబు ఏమన్నాడు? బెల్లం బాబు ఏమన్నాడు? బెల్లం బాబు, బెల్లం బాబు ఏంటి బాబు? బాబు బెల్లం బాబు కాదు, ఇప్పుడు బెల్లం గారు. బెల్లం గారు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బెల్లం గారు. బెల్లం గారు ట్రెండ్ బెల్లం గారు. ఇది అబ్బాయి వద్దంటుంటే అదే పిలుస్తుంది. పేరు పెట్టుకొని జాగ్రీ లాగా అంత మంచోడిని స్వీట్ గా పెట్టుకో. నేను అదే కదా నన్ను జాగ్రీ అన్నావు, నువ్వేమనుకుంటావు? మంచి పాష్ కూడా బెల్లం పూతరేకులు ఉంటాయి. స్వీట్ బాయ్ అని. స్వీట్ బాయ్ నువ్వు. మాకు బాగా తెలుసు, మాకు ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది. మాకు ఎంత వేస్తారు మీరు బెల్లం గారు? చక్కెర బదులు బెల్లం ఏదంటే నాకు అర్థమైంది. చెన్నై చెన్నై బాయ్. అమ్మా అమ్మా, సాంగ్స్ అన్ని విన్నావా? కాదు, వరద థీమ్ విన్నా ఇవాళ. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది బ్రో. చాలా బాగా చేశారు అబ్బాయి మ్యూజిక్.